అమెరికా ఫస్ట్ అంటూ రెచ్చిపోతున్న ట్రంప్కు కాళ్ల కింద నీళ్లొచ్చేదాకా తెలియడం లేదా? టారిఫ్లు అంటూ అమెరికన్లనే ఉద్యోగులుగా పెట్టుకోవాలని, విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు, ఒక్కటేమిటి అన్నీ చేస్తున్నాడు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ స్లోగన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మనోళ్లు లేకుండా అమెరికా నడుస్తుందా అని గుర్తించలేకపోతున్నారు. సిలికాన్ వ్యాలీ టు వాల్ స్ట్రీట్ దాకా మనోళ్లు లేకుండా మనుగడ సాగిస్తారా? మనపై ట్రంప్ టారిఫ్ బాంబ్ డ్రాప్ చేశారు. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆగస్టు 27న ఉదయం 10 గంటల నుంచి 50% సుంకాలు అమల్లోకొస్తాయి. అమెరికాలోకి ప్రవేశించే ఇండియన్ ప్రొడక్ట్స్ పై 50% టారిఫ్లు వర్తించబోతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ భారత్ కు నోటీసులు ఇచ్చింది కూడా. ఆగస్టు 7 నుంచి మనపై 25% టారిఫ్స్ వేశారు. ఇప్పుడు మరో 25% అదనపు బాదుడన్నమాట. ఇండియా వస్త్ర పరిశ్రమ, ఆక్వా ఇండస్ట్రీ, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ డోంట్ కేర్ అంటున్నారు. ఎవరొచ్చినా ఇండియాను చెడుగుడాడుకుంటామంటున్నాడు. రష్యాతో వ్యాపారం చేసే ఇతర దేశాలపై ఇంతలా టారిఫ్లు విధించలేని ట్రంప్ కేవలం మనల్ని టార్గెట్ చేయటం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే అవి వ్యక్తిగత కారణాలు, రాజకీయ కారణాలే. ఫైనల్ గా మనల్ని టార్గెట్ చేస్తే నష్టపోయేది అమెరికాని అన్న సంగతి మర్చిపోతున్నట్లుంది సీన్. మనం రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు కొంటున్నామన్న అక్కసుతో ట్రంప్ భారత్ పై 50% టారిఫ్ బాంబ్ వేశాడు. అయితే ట్రంప్ చర్యలతో భారత్ డీలా పడిపోలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకునేందుకు రెడీ అంటోంది. సమురు ఎక్కడ తక్కువగా వస్తే అక్కడే కొంటామని ధీటుగా బదులిచ్చింది. అంతేకాదు అమెరికాకు పోస్టల్ సర్వీస్లను తపాలా శాఖ నిలిపివేసింది. నువ్వు యాక్షన్ ఇస్తే మేం రియాక్షన్ ఇస్తాం, తగ్గేదే లేదంటోంది. దేనికైనా సిద్ధమే అని భారత్ సవాల్ చేస్తోంది. మంచికి మంచి, చెడుకు చెడు, ఇదే మన పాలసీ. గీత దాటితే ఎవడైనా ఒకటే, అది ట్రంప్ అయినా అసిమ్ మునీరైనా. అందుకే ట్రంప్ కు గట్టిగానే సమాధానాలు వెళుతున్నాయి. ఎంతవరకు వెళతాడో చూస్తోంది భారత్. మరోవైపు కాళ్ల కిందకు నీళ్లొస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్ పై తాము భారీ స్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నామన్నారు. 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుందని, ఆ తర్వాత కథ మారుస్తామన్నారు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్ కు తిరిగి ఫర్నిచర్ ఇండస్ట్రీని తీసుకురావటమే టార్గెట్ అంటున్నారు. అంతా బావుంది. ట్రంప్ ఏదో అనుకుంటున్నారు, ఏదో చేద్దామనుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అంటున్నారు, తప్పులేదు. ఎవరి దేశం వారికి గ్రేట్. కానీ ఎవరిపైనో కోపం ఇంకెవరిపైనో చూయిస్తేనే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తోన్న విధానాలతో ఆ దేశానికి ఎంత నష్టమో ఇప్పుడు చూద్దాం. భారతీయ నిపుణులు లేకుండా అమెరికా ఒక్క అడుగు కూడా వేయదు. ఇది జగమెరిగిన సత్యం. మనోళ్లు మంచి అవకాశాల కోసం అక్కడికి వెళ్లడం, చదువుకోవడం, అక్కడే ఉద్యోగాలు సాధించడం వరకు ఇదొక రెగ్యులర్ సైకిల్ గా మారింది. చెప్పాలంటే అమెరికా ప్రతి రంగంలో మనోళ్లు బలంగా నాటుకుపోయారు, శాసించే స్థితిలో ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా టాప్ యుఎస్ కంపెనీల సీఈఓలు కూడా మనోళ్లే. అమెరికా వద్దంటే మనోళ్లను కళ్ళకద్దుకొని రారమ్మనే దేశాలు చాలానే ఉన్నాయి. మరి ఏంటి ట్రంప్ ధైర్యం? మన నిపుణుల్ని రానివ్వకపోతే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయమేనా? అమెరికాను ట్రంప్ గ్రేట్ చేస్తున్నాడా, లేదంటే దివాలా తీయించే పనులు చేస్తున్నాడా? సిలికాన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓగా శంతను నారాయణ్, ఇలా ఇండియన్ సీఈఓలు ప్రముఖ సంస్థలను నడిపిస్తున్నారు. ఫార్చ్యూన్ టాప్ 500 కంపెనీల్లో 10% కంటే ఎక్కువ మంది సీఈఓలు భారత సంతతికి చెందినవారే. వీరంతా కలిసి $6.5 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను నిర్వహిస్తున్నారంటే మాటలు కాదు. ఇదంతా ఎలా సాధ్యపడుతోందంటే భారతీయ సీఈఓలు తమ క్యాపబిలిటీ, స్టెబిలిటీ, రిస్క్ టేకింగ్, రిస్క్ అసెస్మెంట్, డిసిజన్ మేకింగ్ కెపాసిటీలతో అమెరికన్ కంపెనీలను ప్రపంచ స్థాయిలో నడిపిస్తున్నారు. వీరి హెల్ప్ లేకుండా అమెరికా గ్లోబల్ టెక్, ఫినాన్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఇదే ట్రంప్ కు అర్థం కావట్లేదా?
భారతీయ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ, వాల్ స్ట్రీట్, అలాగే యుఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి సహకారం లేకుండా అమెరికా ఆర్థిక, సాంకేతిక, ఆరోగ్య రంగాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే ముప్పు ముంగిట్లోనే ఉంది. భారతీయ నిపుణులు ముఖ్యంగా H-1B వీసాలతో కీలక రంగాల్లో ఉన్నారు. 2024లో H-1B వీసాల్లో దాదాపు 70 నుంచి 78% ఇండియన్లకే మంజూరయ్యాయి. ఈ వీసాలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో స్కిల్స్ ఉన్న వారికొచ్చాయి. ఇవే కాదు, భారతీయ టెక్ కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో $198 బిలియన్ జోడించి 16 లక్షల ఉద్యోగ కల్పనలో కీలకమయ్యాయి. ఇది అమెరికాలోని 20 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల కంటే పెద్దది. ఇండియన్ ఎక్స్పర్ట్స్ వాల్ స్ట్రీట్లో క్వాంటిటేటివ్ అనలిస్టులుగా, డేటా సైంటిస్టులుగా, ఫినాన్షియల్ ఇంజనీర్లుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరికి రిమోట్ రిస్క్ మోడలింగ్, ట్రేడింగ్ ఆల్గారిథంలు, డేటా అనలిటిక్స్ లో స్కిల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మాస్టర్ కార్డ్ సీఈఓగా ఉన్న అజయ్ బంగా ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇలాంటి వాళ్లంతా ఆర్థిక రంగంలో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. చెప్పాలంటే అమెరికన్ ఆర్థిక సంస్థల్లో డేటా అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఫిన్టెక్ ఇన్నోవేషన్స్ లో మనోళ్లే ముందంజలో ఉన్నారు. వారు ఆల్గోరిథం ట్రేడింగ్, క్వాంటిటేటివ్ ఫినాన్స్ లో స్కిల్స్ తో ఫినాన్షియల్ గా కీలక నిర్ణయాలు తీసుకుంటూ గ్లోబల్ మార్కెట్ లో అమెరికా ఆధిపత్యం తగ్గకుండా నిలబెట్టడంలో భారతీయులే కీలకంగా ఉన్నారు. ఈ విషయం కూడా ట్రంప్ కు తెలుసు. అయినా సరే తగ్గితే ఆధిపత్యం పడిపోతుందన్న భయమా మరొకటా తెలియదు, కానీ పైకి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అటు భారతీయ నిపుణులు సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, రీసెర్చ్లుగా గూగుల్, యాపిల్, మెటా, ఎన్విడియా వంటి సంస్థల్లో కీ రోల్స్ లో ఉన్నారు. సిలికాన్ వ్యాలీలోని టెక్ ఉద్యోగుల్లో దాదాపు 1/3 మంది భారతీయ సంతతి వారే. అమెరికాలో 20% యూనికార్న్ కంపెనీలను మన దేశం నుంచి వెళ్లినోళ్లే నడిపిస్తున్నారు. ఇక అమెరికా హెల్త్ సెక్టార్ గురించి చూద్దాం. ఇక్కడ కూడా మనోళ్లు ఎక్కడా తక్కువ లేరు. అమెరికాలోని డాక్టర్లలో 5/5 అంటే 20% ఇండియన్ డాక్టర్లే ఉన్నారు. రిజిస్టర్డ్ నర్సుల్లో 2వ అతిపెద్ద గ్రూప్ ఎన్ఆర్ఐ నర్సులదే. అమెరికాలోని రూరల్ ఏరియాస్ లో, అలాగే వైద్య సేవలు అందని చోట్ల కూడా మనోళ్లు కీలకంగా పనిచేస్తున్నారు. మనోళ్ల పాత్రే కీలకం. అమెరికన్ నర్సులు, అమెరికన్ డాక్టర్లు చాలా వరకు పెద్ద సిటీలకే పరిమితమవుతున్నారు. భారత సంతతి డాక్టర్ ఒకరు నార్త్ కరోలినాలో 15 ఏళ్ల పాటు ఏకైక ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. అంటే అమెరికన్లు మన డాక్టర్లపై ఎంతగా ఆధారపడ్డారో అర్థం చేసుకోవచ్చు. భారతీయ వైద్య నిపుణులు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్, బయోటెక్నాలజీలో కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవలే వరల్డ్ సెంట్రల్ బ్యాంకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఓ కీలక మీటింగ్ జరిగింది. దీనికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులొచ్చారు. అక్కడ అంతా ముక్తకంఠంతో చెప్పిన మాటేంటో తెలుసా? వలస కార్మికులు, విదేశీ నిపుణులు లేకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు. రాబోయే రోజుల్లో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. అంటే మనోళ్ల పవర్ అమెరికాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ సిబిఓ 2025 రిపోర్టు ప్రకారం అమెరికాకు తగినంత వలసలు రాకపోతే జనాభా 2033 నాటికి తగ్గుముఖం పడుతుందని, ఇది వర్క్ ఫోర్స్ ను డౌన్ చేస్తుందని, సోషల్ సెక్యూరిటీ ఇష్యూస్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిపింది. అంతేకాదు రాబోయే 30 ఏళ్లలో అమెరికా ఆర్థిక వృద్ధి రేటు 2.5% నుంచి 1.6% తగ్గుతుందని అంచనా వేసింది కూడా. సో ఇది అమెరికాకు సివియర్ డేంజర్ బెల్ అన్నమాట. సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ, ఆరోగ్య రంగంలో నైపుణ్యం ఉండేవారి సంఖ్య తగ్గితే ఆటోమేటిక్ గా మళ్లీ మైగ్రెంట్స్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి అమెరికాది. అమెరికన్లతో ఈ కొరత అధిగమించడం హైలీ ఇంపాసిబుల్. ఇండియన్ ఎక్స్పర్ట్స్ టెక్, ఫినాన్స్ అండ్ హెల్త్ సెక్టార్లలో ఇన్నోవేషన్స్, అలాగే ప్రొడక్టివిటీని పెంచుతున్నారు. వీరు లేకపోతే ఇవే అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను కెనడా, యూరోప్ వంటి ఇతర దేశాలకు మార్చుకునే ఛాన్స్ ఉంది. సో సొంత దేశపు కంపెనీలే తరలిపోతే అది ఫైనల్ గా అమెరికా ఆర్థిక వ్యవస్థకే హాని చేయటం ఖాయం. ఇండియా కూడా స్వయంగా టెక్ హబ్ గా ఎదుగుతోంది. దీంతో అమెరికా లాంటి దేశాల నుంచి తిరిగి వచ్చే మన దేశపు నిపుణులతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది.
మరో విషయం, అమెరికా మనోళ్లను కాదనుకుంటే ప్రపంచం వట్టిపోలేదు. గ్లోబల్ కాంపిటీషన్ బాగానే ఉంది. కెనడా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈజీ వలస విధానాలతో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అమెరికా వలస విధానాలను కఠినం చేస్తే వీళ్లంతా ఇతర దేశాలకు మళ్లుతారు. ఇది అమెరికాకే నష్టం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే H-1B వీసా విధానాలను టైట్ చేశాడు ట్రంప్. ఇప్పటికిప్పుడు మనోళ్లపై ఇది ఎఫెక్ట్ చూపినా రాబోయే రోజుల్లో అమెరికాకే నష్టం. సో ఈ లెక్కలన్నీ చూస్తే ట్రంప్ కు జ్ఞానోదయం వెంటనే కావాలి. కానీ అలా జరగట్లేదు. ఇదంతా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే ట్రంప్ చూసుకుంటున్నారు. దీర్ఘకాలంలో అమెరికాకు ఏవైనా పర్వాలేదు అన్న ఆలోచనతోనే ఉన్నారా? మరి అమెరికాను ఎవరు కాపాడాలి?